హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను అర కేజీ కాకరకాయలు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇగో ఈ ఎలా గీరామో చూడండి, ఇట్లా పెట్టి ఇట్లా గీరుకోవాలి. అప్పుడు సేదు ఉండదు అన్నమాట. పైన పసరంతా పోయిద్ది. పసరంతా పోయినాక మొత్తం అట్లా గీరుకుంటూ ఉండాలి. గీరినాక అప్పుడు నేను ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో చేతు లేకుండా మీకు చూపిస్తా. సరే, ఇగోండి కాకరకాయలు శుభ్రంగా అట్లా పెట్టి మొత్తం తీసేసుకోవాలి. పసరంతా తీసేసుకొని 2 కళ్ళు ఉప్పు వేసుకొని ఇట్లా ఇట్లా పిసికి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే దాంట్లో ఒక అరగంట అట్లా పెట్టుకుంటే ఓ 10 నిమిషాలు అయినా చాలులే. పెట్టుకుంటే దాంట్లో నీరంతా ఉప్పుకి నీరంతా కొంచెం బయటకు వచ్చేసిద్ది. అప్పుడు తిరమాతలో ఎట్టేస్తానో నేను చూపిస్తాను. ఉప్పు కల్లేసి ముందు ఇట్లా పిసుక్కుంటున్నాను అనమాట. అప్పుడు కాసేపు అట్లా ఉంచుకుంటే ఆ ఉప్పు కల్లికి మళ్ళీ ఇంకా పసరు నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. సో మొత్తం గీరేసుకున్న పసరంతా అయినా కండే లేతకాయలు కాబట్టి చాలా ఉంటుంది. పోయేది ఏమీ లేదు. ముందు పైన పసర పోయిద్ది అంతే. చూసారా, పసర మంచిదని అంత తినకూడదు. పసర కూడా ఒంటికి అంత ఇది కాదు. ఇక చూడండి ఇట్లా ఇదంతా ఇప్పుడు నీరు వచ్చింది అనమాట. దీంట్లో ఓ 10 నిమిషాలు ఆగితే పిండితే కొంచెం చెమ్మ వచ్చింది. అప్పుడు ఈ తిరమాతలో వేసుకొని ఇక వేయించుకోవాలన్నమాట. సరే, వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. అందాక ఒక 10 నిమిషాలు ఇట్లా నీరు బయటికి రావాలి, చెమ్మ. సరే, ఉంటానండి. ఇదిగోండి కాకరకాయ ఫ్రైకి ఇక నూనె. ఈ నూనె మొన్న మేము గోధుమ బిస్కెట్లు వేయించుకున్నాంలే, ఆ నూనె అనమాట. ఏముండదు, ఇది గోధుమ పిండేగా ఏమవ్వదని మళ్ళీ ఆ మిగిలిన నూనె వాడుకుంటూ ఉంటానన్నమాట నేను. అదిగోండి తిరమాదేందులో కాకరకాయ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఇప్పుడు కాకరకాయలు చూడండి, ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా మెత్తబడిద్ది అనమాట ముక్క. అంటే అంత నీరేమి రాదు. ఊరక ఇట్లా నలిపి ఇట్లా వేసేసుకోవాలి. చూడండి కథ కాగాలి నూనె. తిరమాత గింజలు బాగా ఆగాలన్నమాట. ఇప్పుడు ఇట్లా నలుపుకొని వేసుకుంటే చక్కగా నూనెలో మగ్గిద్ది అనమాట. సో సేదు ఉండదండి ఈ కాకరకాయ. మీరు కూడా చేసుకొని చూడండి. కాకపోతే పై తవులంతా తీసేసుకోవాలి, అదే సేదు ఎక్కువ. ఇట్లా నలుపుకొని వేసుకుంటే చాలు, ముక్క మెత్తబడితే చాలు. ఇట్లా నలిపేటప్పుడు నీళ్ళేవి రావు. బీరకాయ ఎగురులో అయితే నీళ్ళు వస్తాయి, ఇట్లా అయితే అసలు రావు. సరే, ఎంత బాగుందో కాకరకాయ ఎప్పుడు. ఏదన్నా వండుకున్నప్పుడు పప్పు అయ్యి ఒక ఏపుడు ఉంటే అదొక రుచి. ఉట్టి ఆ పప్పులతో పప్పు చారులతో తినలేం. ఏపుడు కూడా నోటికి ఉండాలి. అన్ని రకాలు ఉంటేనే భోజనం. ఏమి లేకుండా ఒక కూరతో ఒకతో తినకూడదు. ఎంత ఖర్చు అయిద్దని ఒక ఏపుడు కూడా చేసుకుంటే బాగుంటుంది. చూసారా, చూడండి అది కాకరకాయ ఏపుడు. చూసారా, ఇప్పుడే మంచి వాసన వచ్చేస్తుంది కాకరకాయ. సరే, మీరు కూడా ఇట్లా కాకరకాయ ఏపుడు చేసుకోండి. ఇక ఇది మగ్గ అవసరంలా, మూత పెట్ట అవసరం లేదు. ఎందుకంటే ఇది యాగాలిగా. ఇది యాగాలన్నమాట. మూత పెడితే మళ్ళీ ఉడికిద్ది. కాకరకాయ ఫ్రై మూత పెట్టకూడదు. ఇట్లా ఏగిందాక ఇట్లా తిప్పుకుంటే చాలు. తిప్పుకున్నాక చిన్నులపాయ కారం వేసుకుంటే గుమ్మగుమ్మలాడే కాకరకాయ ఫ్రై అనమాట. నేను చేసి చూపిస్తాను. అసలు సేదు ఉండదు, కరకరలాడితే అంత బాగుండిద్ది. మరీ కరకరలాడి ఎండిపోయేట్టు చేసుకోకూడదు. నోటికి ముక్కే రుచి తగలాలి. ఇది కాకరకాయ ఎప్పుడు అని. చూడండి, ఇంకా ఏగిద్ది అనమాట. మనం మూత పెట్టవసరంలా. మూత పెడితే మళ్ళీ ఉడికిద్ది. సరే, అట్లా ఏగనిండి కాసేపు. ఏగినాక నేను చిన్నులపాయ కారం వేసి చూపిస్తాను మీకు ఎంత ఫ్రై చేసుకున్నాను. కాకరకాయ ఫ్రై అనమాట. సరే, చూడండి మన కాకరకాయ ఫ్రై అండి. ఇది ఏగుతుందా చూడండి. ఎట్టా వేయించుకోవాలి. ఎట్టా ఉంది, ఇంకా యాగాలన్నమాట ముక్క. ఇగో ఇట్లా ఎర్రగా రావాలి. ఎప్పుడైనా కాకరకాయకి ఎర్రగా రావాలి. కొంచెం కచ్చబెచ్చగా ఉండా పర్లేదులే. ఇట్లా వేయించుకొని కాస్త చిన్నులపాయ కారం వేసుకుంటే అంత బాగుండిద్ది. ఇందులో ఏం సేదే ఉండదు. ఇక అన్ని సేదంతా గీరేసాంగా.
కాచుకుతుండా ఆ టేస్ట్ కాకరకాయ అన్న టేస్ట్ వచ్చేసిద్ది. అదే ఇది కొంచెం ఇంకా ఏగాలి. ఏగినాక అప్పుడు మనం చిల్లుల కారం వేసి చీవిద్దాం. సరేనండి, కాకరకాయ ఫ్రై ఏగుతుంది. చూడండి, మన కాకరకాయ ఫ్రై ఏగుతుందా? ఏగింది కమ్మగా. మరి నల్లగా మళ్ళీ కాకరకాయలు చేయకూడదు. కాకరకాయ కూర ఇగురంటే కాకరకాయ లాగే ఉండాలి. మెత్తగా ముక్క చూసారా, బ్లౌజ్ లాగా ఉందన్నమాట. నోట్లో పెట్టుకోగానే అంత కరిగిపోయింది, గట్టిగా ఉండదు. మరి గట్టిగా ఉంటే మళ్ళీ ఆ పిప్పిని పీక్కోలేము. ఎట్లా చేసుకోండి మీరు కూడా. కాకరకాయ నూనెలో ఏగింది మెత్తగా, చూసారా? అంటే నల్లగా రావసరలా, నల్లగా ఏగితేనే ఏగినట్టు కాదు. ఇట్లా లౌజ్ లాగా ఉడుకుతూ ఏగినా కూడా ఏగినట్టేనమాట. ఇప్పుడు దీంట్లో చున్నులపాయ కారం వేద్దాం. మళ్ళీ కాకరకాయ అంటే నల్లగా ఉండాలి, ఇది తెల్లగా ఉందని అనుకోవసరం లేదు. ఇక చున్నులపాయ కారం అండి. ఇట్లాగే నా చున్నులపాయలు కొట్టి ఇట్లా పెట్టుకున్నా, ఇట్లా వేసుకుందాం. చూసారా, ఇట్లా నలుపుకుంటా వేసుకోండి. కారం కూడా చున్నులపాయ పట్టిద్ది అన్నమాట. గుమ్మగుమ్మలాడే కాకరకాయ ఫ్రై. సరే, ముక్క కూడా మెత్తగా ఉంది, ఇక చేదు ఉండదు, అంత రుచిగా ఉంటుందండి. కలుపుకొని తిన్నా అంత కమ్మగా ఉంటుంది. పప్పులో వేసుకున్నా అంత కమ్మగా ఉంటుంది. పప్పులో కలుపుకున్నా ఎప్పుడన్నా ఇట్లా ఫ్రైలు, ఒక పచ్చళ్ళు ఇట్లా చేసుకుంటే భోజనం రుచిగా ఉంటుంది. సరే, మరీ నల్లగా మాడవాసన రావాల్సిన లేదన్నమాట. కమ్మగా ఉడికి దోరగా ఏగింది, ఎర్రగా. ముక్క కూడా మెత్తగా ఉడికింది, చూసారా? నోట్లో పెట్టుకుంటే లౌజులా కరిగిపోయిద్ది కాకరకాయ ఫ్రై. మీరు కూడా ఇలా చేసుకోండి, కమ్మగా ఉంటుంది. అది రేపు మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను, మళ్ళీ మంచి ఫ్రైతో. సరేనండి, ఉంటాను. కాకరకాయ ఇప్పుడు మనకు పూర్తి అయిపోయింది, కమ్మగా వాసన వస్తుంది. ఒక ముద్ద గవక్కని పెట్టుకొని తినాలన్నంత రుచిగా ఉంది, అంత మంచి కమ్మటి వాసన. సరే, కాకరకాయ మామూలుగా అన్నంలో కలుపుకొని తిన్నా మంచిదే వంటికి. అది చూసారా, అట్లా చేసుకోండి మీరు కూడా. కాకరకాయ ఫ్రై నల్లగా ఏగి మళ్ళీ కాకరకాయలాగా రావసరలా, ఇట్లా ఉడికి తెల్లగా ఉండి కసిపిసిగా ఉండాలన్నమాట. ఏగినట్టు ఉండాలి, ఉడికినట్టు ఉండాలి. ఏ పుళ్ళైనా నల్లగా ఉంటేనే ఏగినట్టు కాదు, ఉడికినట్టు కూడా. సరే, మీరు కూడా ఇట్లా కాకరకాయ ఫ్రై చేసుకోండి, కమ్మటి కాకరకాయ. సరే, ఉంటానండి.